చూడండి. సో దీన్నే కరెంట్ పాలిటీ అప్డేట్ విషయాలు అంటాం. సో కేసు వచ్చేసి గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇలా నేర్చుకోవాలి కానీ మీకు బయట మార్కెట్లో లభించే బుక్లలో ఉన్నటువంటి ప్రతి కేసుని చదవకండి, ఏది పడితే చదవకండి. మీకు అర్థం కాకపోతే మన బాలాజీ చరబని యాప్ లో క్లాసెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ జడ్జిమెంట్స్ మాత్రమే చెప్పిన అంతవరకే చూడండి, వేరే కేసు అస్సలు చూడకండి. ఎవరెవరో నాకు ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ చెప్తుంటే అసలు పాపం ఆ జడ్జిమెంట్ ఎందుకు చదివినారని అనిపిస్తుంది నాకు. ఓకేనా? సో ఎందుకంటే మీ మెమరీ వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక జడ్జిమెంట్ గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024లో వచ్చినటువంటి జడ్జిమెంట్. కాస్ట్ టైటిల్ అని ఉంది, అంటే కేసు రిపిటిషన్ అవసరం లేదు మనకు, జస్ట్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఏంటి వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఏంటి అంటే బార్ కౌన్సిల్లో, అంటే స్టేట్ బార్ కౌన్సిల్లో న్యాయవాదులు వాదించేటప్పుడు బార్ కౌన్సిల్ రుసుము చెల్లించేది ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎక్కువగా రుసుము, అంటే రుసుము మీన్ ఫీజు, లైక్ ఫీజు, సో ఎక్కువ రుసుము చెల్లించాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ మీరు న్యాయవాదుల చట్టం 1961కు ఏదైతే పేర్కొనబడ్డదో దానికంటే ఎక్కువ ఈ బార్ అసోసియేషన్ వాళ్ళు రుసుము ఎక్కువ అడుగుతున్నారు అని, ఈ విధంగా మేము రుసుము చెల్లించలేని పరిస్థితి ఉంది, ఇది మా ఫండమెంటల్ రైట్, ఏదైతే వృత్తిపరమైనటువంటి అవకాశం